హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో అలంబిక్ ఫార్మా యొక్క క్యూటీ రిజల్ట్స్ వచ్చినాయి, వాటికి సంబంధించిన అనాలిసిస్ చూద్దాం. అట్లాగే ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన క్యూటీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మరి కరెంట్ మార్కెట్ ప్రైస్లో దాన్ని బై చేయొచ్చా, సో నా వ్యూ ఏంటనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా నిఫ్టీ గమనం ఎటు, సో బ్యాంక్ నిఫ్టీ గమనం ఎటు, లెవెల్స్ ఏదైనా చేంజ్ ఉందా, సో మార్కెట్ కండిషన్లో ఏదైనా మార్పు ఉందా, సో 12,000 పైన నిలబడగలుగుతుందా, సో 12,000ని మరొకసారి రీచ్ చేస్తుందా, సో ఈ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. చూడండి, ముందుగా సో అలంబిక్ ఫార్మా యొక్క Q2 ఎర్నింగ్స్ వచ్చినాయి. ఒక్కసారి సో జాగ్రత్తగా చూద్దాం. సో మనకి సో ప్రాఫిట్ సో మనకి ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే 35% అప్పు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకి ప్రాఫిట్ గ్రోత్ ఉంది. అట్లాగే రెవెన్యూ కూడా 17% అప్పు, అంటే రెవెన్యూ కూడా పెరిగింది. సో ఎబిటా 28% పైగా మనకి పెరిగింది. అలాగే మార్జిన్ కూడా అప్పు. ఓవరాల్గా మంచి రిజల్ట్స్ అయి పోస్ట్ చేసింది. సో ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా ర్యాలీ మనం చూస్తూ ఉన్నాం. సో ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా గతంలో అంటే గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే మంచిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో మనందరికీ తెలిసిన విషయమే కదా. సో అయితే అలంబిక్ ఫార్మాని ఎక్కడ బై చేయొచ్చు, సో బ్యాంకర్స్ యొక్క మూమెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే సో చార్ట్ ద్వారా అనాలిసిస్ చేయాలి. సో ఆ విషయాల్ని మార్కెట్ ఫాలింగ్లో మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపెనీ అయితే కనుక మంచి కంపెనీ అని చెప్పచ్చు, మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అని చెప్పచ్చు అనమాట. చూడండి, ఒకసారి నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ సో మనం ఏదైతే గతంలో అనుకున్నామో సో 11,955 అలాగే 12,460 సో అని అనుకున్నాం కదా. సో గతంలో మనం అనుకున్నట్లే అదే లెవెల్స్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అనేది కమింగ్ 3 క్వార్టర్స్లో కూడా జరిగే పని కాదు. సో కష్టం అని చెప్పి సో నేను ఆ వ్యూ అనేది గతంలో చెప్పడం అనేది జరిగింది. సో అదే వ్యూ అనేది చెప్తాను. సో చాలా కష్టమైన లెవెల్ అది, ఎందుకంటే సో బ్యాంకర్స్ బల్క్లో ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట, అక్కడ సెల్ ఆర్డర్స్. అందువల్ల ఆ ఏరియాలో ప్రైస్ అనేది కంటిన్యూగా రిజెక్ట్ అవుతుంది. సో ఒకవేళ ఆ ఏరియా క్లియర్ అయితే కనుక మనం డిఫరెంట్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనం కరెక్షన్ కోసం వెయిట్ చేయడమే మంచిది, ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి అంటాను. ఏదైనా ఇండివిజువల్ స్టాకు మనకు లక్రేటివ్గా దొరికితే కనుక లెవెల్స్ చూసుకొని కొనడంలో తప్పైతే కనుక లేదనమాట. నేనైతే కనుక నిఫ్టీ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి నిఫ్టీ యొక్క కరెంట్ డే చార్ట్ చూడండి. మనం గతంలో ఏ అనాలిసిస్ అయితే చెప్పామో సో సేమ్ అనాలిసిస్ అంటాను. ఎందుకనంటే ఒక్కసారి జాగ్రత్త చూడండి. ఫాల్ డౌన్ అయినప్పుడు మనకి క్యాండిల్స్ అనేవి బిగ్గర్ సైజులో ఉన్నాయి, అంటే ఒక రేంజ్లో ఉన్నాయి, అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ సెల్లింగ్. కానీ బై చేస్తున్నప్పుడు క్యాండిల్ చూడండి, ఏ ఒక్క క్యాండిల్ అంటే ఈ మధ్యకాలంలో ఉన్న ఏ ఒక్క క్యాండిల్ కూడా సో రేంజ్ అనేది కంప్లీట్గా బిగ్గా లేదు. సో అలాగే కంప్లీట్లీ ఫిల్డ్ క్యాండిల్ అనేది లేదు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మచ్ మోర్ బయింగ్. సో ఈ లెవెల్ని బ్రేక్ చేసే ఉద్దేశం ఇప్పట్లో లేదు అని చెప్పి అని అనుకుంటున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక అది డిఫరెంట్ థింగ్. సో బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో నిఫ్టీ సో మనకి ప్రైస్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది దానితో సంబంధం లేకుండా క్యాండిల్స్ ఏంటంటే వీక్గా ఉంది చార్టు అనే ఆ విషయం అర్థమవుతుంది. అంటే సిఎంపిలో సో బ్యాంకర్స్కి ఎక్కువగా బై చేసే అంటే అగ్రెసివ్గా బై చేసే ఇంట్రెస్ట్ అయితే కనుక ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి లేదు అనేది సో మనకి అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్ మనకి సేమ్ వ్యూ అంటాను. సో వెయిట్ ఫర్ ద డిప్స్ అంటాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడ్స్ కూడా సో చాలా కష్టం, ఎందుకనంటే సరైన లెవెల్స్ అనేవి చార్ట్లో మనకి మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల ఇంట్రాడేలో ఏదైనా లెవెల్స్ మ్యాచ్ అయితే సో రన్నింగ్ క్యాండిల్స్ని చూసుకుంటా మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. కానీ సో ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక స్వింగ్ ట్రేడ్స్ కూడా ఏమీ దొరకట్లేదు. సో అందుకని కరెక్షన్ కోసం వెయిట్ చేయమంటాను. అట్లీస్ట్ 11,300 11,177 సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేయాలన్నా కూడా సో ఈ లెవెల్కి వస్తే బాగుండు. సో అయితే మనం ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక న్యూట్రల్ వ్యూ అంటాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ స్టిల్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆ విషయంలో అయితే కనుక ఏమాత్రం సందేహం లేదు. మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో సిఎంపీ నుంచి ఏదైనా ఫాల్ డౌన్ వస్తే సో మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది 23,536 అలాగే 22,978 సో ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్తాను. సో సిఎంపీ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అంటే దాన్ని మనం స్పెక్యులేట్ చేసి ట్రేడ్ చేస్తే సో హెవీ లాస్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకి లెవెల్స్ అయితే కనుక ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ప్రైస్ని మన లెవెల్ కోసం వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది సో మంచి విషయం అని చెప్పి చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పర్లేదు, సో బాగానే ఉంది. నిఫ్టీని సపోర్ట్ చేస్తున్న సెక్టార్ అయితే కనుక ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది సెక్టార్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్న సెక్టార్స్లో.
చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎస్బీఐ కార్డ్స్ యొక్క Q2 ఎర్నింగ్స్ వచ్చినాయి. మనకి ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే అంటే ఇయర్ ఆన్ ఇయర్ సో ప్రాఫిట్ అనేది 46% డౌన్ ఉంది. సో ఎన్ఐ అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 5% అప్, అట్లాగే రెవెన్యూ అనేది మనకి 5% అప్. సో ఓవరాల్గా మనకి సో రిజల్ట్స్ అనేవి సో బాగాలేదని చెప్పొచ్చు. ప్రాఫిట్ అనేది డౌన్ అయింది. సో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఫినాన్షియల్ కంపెనీస్ కానీ అలాగే బ్యాంక్స్ కానీ ఇవన్నీ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి సో ఇది కూడా అలాగే పర్ఫామ్ చేసింది. సో అయితే స్పెషల్గా దీనికి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ గ్లోబల్ రిసెషన్ వల్ల మనకి ఈ కంపెనీస్లో అన్నింటిలో ప్రాబ్లం ఉంది, కానీ ఇండివిజువల్గా అయితే కనుక దీంట్లో అయితే ప్రాబ్లం లేదు. అయితే చార్ట్లో అయితే ఓవర్ వాల్యూడ్గా కనిపిస్తుంది. అందుకోసం కరెక్షన్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్లో కూడా సేమ్ నా వ్యూ అనేది వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. కరెక్షన్లో నేనైతే బై చేస్తాను. సో మీరు ఎక్కడ బై చేయాలి అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ అనేది తీసుకోండి. సో అట్లాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో మనం ఈ లింక్ వాడి జాయిన్ అవ్వచ్చు. అట్లాగే మనతో ఇంట్రెస్ట్ ఉంది, సో కరెక్షన్లో బై చేయాలి, స్వింగ్ ట్రేడ్స్ చేయాలి అంటే కనుక మనకి ఏంజల్ లింక్ ఉంది, ఫ్రీ డిమాట్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే అబ్స్ట్రాక్స్ ఉంది, జెరోదా ఉంది, ఎల్ఐస్ బ్లూ ఉంది. మీరు ఏ లింక్ ద్వారా అయినా సరే అకౌంట్ క్రియేట్ చేసి ఈ నెంబర్కి మీ ఐడి మెసేజ్ చేయండి. మనం కరెక్షన్లో స్వింగ్ ట్రేడ్స్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అట్లాంటివి మనం చూడొచ్చు. సో ఫ్రీగానే మీకు ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ గతంలో ఇచ్చినట్లే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అయితే కనుక సో ఆ లెవెల్ అంటే 12,000 పైన నిలబడటానికి ఏదైతే మనం 11,955 అలాగే 12,460 లెవెల్ని బ్రేక్ చేయడానికి సో చాలా ఇబ్బంది పడుతుంది. సో 12,000 పైకి వెళ్ళినప్పుడల్లా నిఫ్టీకి ముట్టికాయలు అయితే కనుక పడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఓవరాల్గా మార్కెట్ కండిషన్ అయితే కనుక చప్పగా ఉందని చెప్పచ్చు. సో ఐపీఎల్ బాగుంది, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం సో క్రేజ్ తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే సో మార్కెట్లో పెద్ద మూమెంట్స్ అంటే బిగ్ మూమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల. సో డౌన్ సైడ్ బిగ్ మూమెంట్స్ వస్తే కానీ ఆపర్చునిటీస్ రావు. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో డిప్ వస్తేనే మనం బయింగ్ ఆపర్చునిటీస్ అనేవి మంచిగా ఉంటాయి. సో మనం కొనిన తర్వాత ఇమీడియట్గా మనకి కొంచెం పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ హయ్యర్ లెవెల్ మార్కెట్లో అందుకని సో నేను చాలా కాషియస్గా సో దూరంగా అవాయిడ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే స్టిల్ ఉన్నాను. సో ఉంటాను కూడా. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్. మరో వీడియోలో మరోసారి కలుద్దాం.